కార్తీక మాసం 10వ మరియు 11వ రోజులు భక్తుల జీవితంలో పవిత్రతను నింపే దినాలు. ఈ రోజులు పూజ, దీపధారణ, ఉపవాసం మరియు దానాలకు అత్యంత శ్రేష్టమైనవి. 10వ రోజు గంగాస్మరణ దినంగా భావిస్తారు. ఈ రోజు ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేసి గంగాదేవిని స్మరించడం ద్వారా పాపాలు నశిస్తాయని చెబుతారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అనే మంత్రంతో నీటి ఆరాధన చేయడం పుణ్యప్రదం. 10వ రోజున దీపదానంతో పాటు శివపార్వతుల పూజ చేయడం జీవితంలో శాంతి మరియు సంపదను తెస్తుంది. సాయంత్రం దీపాలు వెలిగించి దేవాలయ దర్శనం చేయడం శ్రేయస్కరం. 11వ రోజు ఏకాదశి దినం. ఇది ఉపవాసానికి అత్యంత పుణ్యమైన రోజు. ఈ రోజు విష్ణుమూర్తిని పూజించి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తే అనేక జన్మల పాపాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి ఉపవాసం చేయడం శరీరానికి శుద్ధి, మనసుకు ప్రశాంతత మరియు ఆత్మకు శాంతిని ఇస్తుంది. ఈ 2 రోజులలో దీపధారణ, పూజ, దానం మరియు మంత్రజపం ద్వారా మన జీవితంలో శాంతి, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక బలం పొందుదాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.